అను వెన్నెల రాలేదా ఈరోజు? తన ఫోన్ కూడా కలవట్లేదు. ఏమో గౌతమ్, నాకు తెలీదు. మండే కదా, వర్క్ బిజీలో పడి నేను గమనించలేదు. సరే, తను కాల్ చేస్తానని చెప్పు. ఓకే. తను ఆ రోజు మౌనంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. కొన్ని రోజులు ఆఫీస్కి కూడా రాలేదు. ఒక ఫోను లేదు, మెసేజ్కి బదులు లేదు. మొదటిసారి నా జీవితంలో ఒక వ్యక్తి లేని లోటు తెలుస్తుంది. మార్చేసింది, నన్ను మొత్తం మార్చేసింది. తన కోసం ఎదురు చూసేలా చేసింది. ఎక్కడ చూసినా తనే కనిపించేలా చేసింది. అలా ఆ జ్ఞాపకాలతోనే రోజులు గడుపుతున్నాను. హలో, చెప్పు. అది గౌతమ్ డైలీ నీ గురించి అడుగుతున్నాడే. రోజు స్కిప్ చేయలేను కదా, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. సరే. సార్. గౌతమ్, రా కూర్చో. మన ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? 2 డేస్లో క్లయింట్ మీటింగ్ ఉంది కదా, అంతా రెడీ అయినా? యా, గోయింగ్ సార్. గుడ్ గుడ్. అన్నట్టు వెన్నెల రిజైన్ చేసింది. తన ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకో. గౌతమ్. షూర్ సార్. కుదిరితే ఇంకో పర్సన్ తీసుకొని ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేద్దాం. ఓకే? మర్చిపోయా, మొన్న నువ్వే రెఫర్ చేసావు కదా కోటి, తన్ని తీసుకో. ఓకే సార్. రైట్. అసలు వెన్నెల ఎందుకు ఇలా చేసింది? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. అనుకి కూడా చెప్పలేదా? ఇదంతా కావాలని చేస్తుందా? తను లేకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలుసుకోవాలనుకుంటుందా? అసలు తను ఏమనుకుంటుంది? తనతో ఒకటి చెప్పాలి. తన కోసం ఏం చేస్తానో చెప్పాలి. తన వల్ల ఎలా అయ్యానో చెప్పాలి. తను లేకపోతే నేనేమైపోతానో చెప్పాలి. అసలు ఇన్నాళ్ళు తనేమైపోయిందో అడగాలి. ఏమైంది వెన్నెల? ఇన్నాళ్ళు ఏమైపోయావు? సడన్గా వెళ్ళిపోయావు చెప్పకుండా. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. అసలు ఏం జరిగింది? ఏం తీసుకుంటావు? బ్రదర్, 2 కాఫీ. వద్దు గౌతమ్, నేను వెంటనే వెళ్ళాలి. ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్. అసలు ఏమైంది వెన్నెల నీకు? అప్పుడు నేను అవాయిడ్ చేశానని ఇప్పుడు నా మీద పగ తెచ్చుకుంటున్నావా? అది నా తప్పే.
అప్పుడు ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికే ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు దూరం అయ్యాకే తెలిసింది ఆ అమ్మాయి నువ్వే అని. నువ్వు లేకుండా మనం పెళ్లి చేసుకుందాం వెన్నెలా. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏదో ఒకటి మాట్లాడు వెన్నెలా. మనం ఇష్టపడ్డ వాళ్ళ మౌనం ఎంత బాధగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? బ్రతిమలాడాలా? పోనీ నేను కూడా కాళ్ళు పట్టుకుని తప్పంతా నాదే గౌతమ్. ఇలాంటి ఒక రోజు వస్తుందని నాకు తెలుసు, కానీ అది ఇలా ఉంటుందని తెలీదు. ఇదంతా నా వల్లే అని నాకు తెలుసు, కానీ దీన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలీదు. నాకు నిన్ను ప్రేమించడమే తెలుసు, కానీ దానివల్ల ఇంత బాధ వస్తుందని నాకు తెలియదు గౌతమ్. అన్నిటికీ కారణం నా ప్రేమే. నేను ప్రేమనిచ్చాను, తిరిగి అదే ప్రేమను పొందాలనుకున్నాను. ఇప్పుడు అది ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా అది తీసుకునే పరిస్థితిలో నేను లేను గౌతమ్. కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా, బాధ మాత్రం నాదే కదా. బాధని ఒక్కడిదే ఎలా అవుతుంది గౌతమ్? ఇద్దరిది. ఎందుకంటే ప్రేమ కూడా ఇద్దరిది కదా. నీకు నేను ఐ లవ్ యూ చెప్పకముందే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇవన్నీ నీకు ముందే తెలిసినప్పుడు నన్నెందుకు ప్రేమించావు? నేను ప్రేమించాలి ఎందుకు చేసావు? అప్పుడు చెప్పకపోతే జీవితంలో ఇంకెప్పుడు చెప్పలేని అనిపించింది. నువ్వు కూడా నన్ను ప్రేమించాలనుకున్నాను. అది స్వార్థమో మోసమో నాకు తెలీదు గౌతమ్. ప్రేమించానంతే. అందుకే ఆ రోజు బస్ స్టాప్లో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తా అని చెప్పినప్పుడు నేను మౌనంగా ఉండిపోయాను. ఒకవేళ ఆ రోజు నువ్వు చెప్పినా కూడా నీకోసం నేను వచ్చేదాన్నో లేదో కూడా నాకు తెలీదు. అలాంటి పరిస్థితి నాది. ముందు కోపం అన్నావు, తర్వాత ఇష్టం అన్నావు, ప్రేమించానన్నావు, ప్రేమించమన్నావు. కానీ ఇప్పుడు ఇవన్నీ కుదరదంటున్నావు, పెళ్ళి అయిపోయిందంటున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు వెన్నెలా. నిన్ను ప్రేమించడం నిజం, నీ నుంచి అంతే ప్రేమని కోరుకోవడం నిజం, కానీ నిన్ను బాధ పెట్టాలనుకోవడం మాత్రం అబద్ధం. ప్రేమనెంత ఇచ్చానో నాకు తెలియదు, కానీ నీకు జీవితాంతం భరించలేని బాధనిచ్చానని మాత్రం అర్థమవుతుంది. మనం ప్రేమించిన వాళ్ళు ఎదురుగా ఉన్నా చూడలేకపోవడం, దగ్గరగా ఉన్నా మాట్లాడలేకపోవడం కంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది చెప్పు? ఒక్కసారి ఇటు చూడు గౌతమ్, ప్లీజ్ ఒక్కసారి. నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు గౌతమ్. ఉంటే అదొక్కటే, మన నిర్ణయాలన్నీ మన చేతుల్లో ఉండవు. సరే గౌతమ్, ఇక వెళ్తాను.
ఒక్క మాట, నువ్వు తాకితే వచ్చే ఫీల్ ఇంకెవరు తాకినా రాదు గౌతమ్. ఆపమంటారమ్మా? వద్దు, ఇప్పుడు ఆగితే ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. పోనివ్వండి.